పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు తన ఉదారతను చాటుకున్నారు. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన భీమలాపురం, సీతమ్మ చెరువు గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమలాపురం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయానికి వెనుక భాగంలో ఉన్న పంట కాలువ సైడ్ వాల్ గోడ నిర్మాణం పనుల కోసం కారుణ్య ట్రస్ట్ ద్వారా ఆయన 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. తుంగా నాగేశ్వరరావు ఈ సామాజిక అభివృద్ధి పనుల పట్ల శ్రీ భక్తాంజనేయ వర్తక సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మరోవైపు మానవత్వానికి నిలుడద్దంగా నిలుస్తూ గొంతు క్యాన్సర్తో పోరాడుతున్న సీతమ్మ చెరువు గ్రామానికి చెందిన కొండేటి రామకృష్ణకు తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు నగదు అందజేశారు. బాధితుడి పరిస్థితిని చూసి సలించిన తుంగా నాగేశ్వరరావు ట్రస్ట్ ద్వారా మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడతామని హామీ ఇచ్చారు. కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు అలాగే ఈ సేవా కార్యక్రమాలు మరిన్ని ప్రజల ద్వారా ముందుకు వెళ్ళి నియోజకవర్గం మొత్తంలో ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా తన వంతు సహాయం చేస్తానని తుంగా నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు భీమలాపురం గ్రామం ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మా ఊరికి శుభదినం. తుంగా నాగేశ్వరరావు గారు వచ్చి ఈ రకంగా అంటే ముందుగా ఆయన ఎందుకు మెచ్చుకోవాలంటే మేము 10 ఏళ్ళ మధ్య ఈ కార్యక్రమం చేయాలనుకున్నామండి. ఆ కార్యక్రమాన్ని ఇవాళ దిగ్విజయం చేస్తున్నందుకు ముందుగా తుంగా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలండి. ఈ గుడికి ఏ విధమైన ఆస్తి కానీ ఏమీ లేదండి. ప్రజల సహకారంతో, వర్తక సంఘం సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, పక్క ఊళ్ళ సహకారంతో అలాగే కార్యక్రమాలు చేస్తామండి. ఎన్నేళ్ళు 2 ఏళ్ళ మధ్య జరుగుతుంది. ఇక్కడ 4వ తరం ఆర్గనైజింగ్లోకి వచ్చిందండి. గుబ్బల వెంకటరత్నం గారు, తర్వాత గుర్రం అబ్బులు గారు, తర్వాత తాడికొండ సత్యపండి గారు, మళ్ళీ కొత్త రామారావు గారు, మళ్ళీ ఇప్పుడు ఎర్రబ్బు వెంకయ్య గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు సభముఖంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. తుంగా నాగేశ్వరరావు గారికి ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు కలగజేయాలి. దినదిన అభివృద్ధి చెందుతూ కుటుంబం అందరి మూలల్లోనూ మంచివాడు అనిపించుకోవాలి. ఆయనని ఈ శుభదినాన్ని తుంగా నాగేశ్వరరావు గారు ఎన్ని పనులున్నా ఖాళీ చేసుకుని మా గ్రామానికి వచ్చి మా ఆంజనేయ గుడి వెనకాల ప్రహరీ గోడకి శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయనకి మనసా వాచా కృతజ్ఞతలు గ్రామస్తుల తరఫున ఈ రోజుని ఈ కార్యక్రమంలో తుంగా నాగేశ్వరరావు గారు ఎస్టిమేషన్ ఎంతైనా నేను చేస్తానన్నారు. రమారమి సుమారుగా 5 లక్షలు దాటి అవుతుందండి. ఆయనకి సభాముఖంగా మరియు కృతజ్ఞతలు గ్రామస్తుల తరఫున, వర్తక సంఘం తరఫున, గ్రామ ప్రజల తరఫున, మా భక్తాంజనేయ సంఘం కమిటీ తరఫున, వర్తక సంఘం వారికి మరి భీమవరం ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరి వారందరూ కూడా మరి ఈ సైడ్ వాళ్ళు కట్టే విధానాన్ని మరి మా ట్రస్ట్ దృష్టికి తీసుకొచ్చారు. మరి వారు తీసుకొచ్చినందుకు నేను వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మరి ఇట్లాంటి దేవుడి కార్యక్రమాలు చేసినప్పుడు మన మనసాక్షికి ఎంతో తృప్తి ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. చిన్న పిల్లలకి మరి బోన్ క్యాన్సర్ లేకపోతే హార్ట్ చిల్లులు పడిపోవడం ఇటువంటి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వారందరికీ కూడా మరి ఇప్పటివరకు మాకు విలేకరుల ద్వారా కూడా 15 మందిని మాకు తీసుకురావడం జరిగింది. ఆ 15 మందికి కూడా మేమంతా ఆర్థిక సాయం చేస్తున్నాము. అలాగే ఇంకా కూడా పాదయాత్రలాగా మొత్తం గడపడానికి తిరిగి అందరికీ కూడా మరి ఏం సమస్య తెలుసుకుని అలాగే మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని పనులు కూడా చేయిస్తానని ఈ సభకు తెలియజేసుకున్నాను. మన కూటమి ప్రభుత్వం కూడా మరి ఎన్నో 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 మంచి పనులు చేస్తుంది. వారికి మనం ఇవన్నీ తెలియజేయగలిగితే సమస్యలు మరి వారు పెద్ద మొత్తంలో మరి అమరావతి అక్కడైతే అసలు మన మనసులో మన కళ్ళు కూడా జరుగు అంత మంచి మంచి పనులు. ఈ భీమాపురం విఘ్నేశ్వర స్వామి దేవుడి వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మరి మా కాలనీ ట్రస్ట్ని నా వెనకాల తిరిగే మరి ప్రజలందరినీ ఇక్కడ మరి అభిమానిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మరి నేను ఇచ్చిన మాట ప్రకారంగా నేను వెనకాల వాళ్ళు నిర్మిస్తానని మాట ఇచ్చాను. ఆ ప్రకారంగా నా మాటలే నిలబెట్టుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒక యూనిట్గా కలిసి ఉండి ఇంకా గ్రామంలో ఏదైనా అభివృద్ధి పనులు కావాలన్నా కూడా మా ట్రస్ట్ దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ఇప్పుడు
కుక్కల మాణిక్యం కుక్కల సుబ్బారావు కుక్కల సుబ్బారావు గారి భార్య, ఆమెకి మినిమం 70 సంవత్సరాల దాకా ఉంటాయి. మరి వారికి మరి ఇల్లు కూడా లేదని చెప్పేసి మాకు ఇక్కడ లోకల్ గా గ్రామ ప్రజలందరూ తెలియజేయడం జరిగింది. ఆవిడికి ఇంటికి రేపు కూడా వేసుకునే అవకాశం కల్పిస్తామని మేమే స్వయంగా మరి వేసిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే కట్టవారి పాలెంలో మరి వారు కూడా మరి దేవుడు కడపవారి పాలెంలో మరి వారు కూడా వచ్చి మరి పైన రేకేసేవారని చెప్పేసి అడిగారు. వారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా ఈ 1 వీక్ లోనే చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాను. అలాగే మరి ఇంకా ఆచరణ నియోజకవర్గంలో మరి ఇలా సేవా కార్యక్రమం తిరుగుతుంటే మరి విలేకరులు చాలా మంది మరి మా దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చారు. మరి అన్ని కూడా మరి ఎవరి ద్వారా తెలుస్తున్నాయంటే మాకు ఈ విలేకరుల ద్వారానే తెలుస్తున్నాయి. కేవలం వారికి ఎప్పుడు కూడా ఈ ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మా మనసానికి మాకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది. అలాగే ప్రజల పట్ల కూడా మేము కూడా ఎంతో అంకిభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో మేము మా యొక్క ఫ్రెండ్స్ మా ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి మరి ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి చేస్తున్నందుకు ఈ భక్తాలయ స్వామి ఆలయ అంత పుస్తకం సమేతో పృథివీశాంతి ధ్యాశాంతి ప్రవాంతర దిశాంతర వాయుశాంత చంద్రమాశాంతి నక్షత్ర నీల నక్షత్రాంతి రోషాంతి వనస్పతి గోశాంతి ధాశాంతి అశ్వశాంతి పరిహశాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణశాంతి శాంతి దేవశాంతి శాంతిర్మే అస్తు శాంతి. శ్రీ శంకుస్థాన మహోత్సవ మహోత్సవస్తు శంకుస్థాన మహోత్సవ మహోత్సవస్తు గౌరీ విజయమాపరాధ ఏన సపత్నామదే భవంతు ద్రాజ్ఞభ్యామో బాధామహేత శతమానం భవతి శతాయుష్ేంద్ర ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితే శ్రీ భక్తాంజనేయ స్వామి దేవత ఆలయ ఓం ప్రహర నిర్మాణంగత్వేన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందిస్తూ చక్కగా ఈ కార్యక్రమం దివ్యంగా చేశారు. చాలా కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తులందరూ స్వామి ప్రహర నిర్మాణంగత్వేన ఓం శ్రీ స్వామి ప్రహర నిర్మాణంగత్వ మహాగణపతే నమః. పూజాం సమర్పయామి. కర్పూర నీరాధం ఓం నమస్తే అస్వరుద్రవోపేభ్యః మహాగణాధిపతయే ఆనంద కర్పూర నీరాజం దర్శయామి. నీరాజనంతరం శుద్ధ